హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో చేసిన వడియాలండి. చాలా బాగుంటాయి. మల్లె పువ్వుల వలె నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. చాలా రుచిగా కూడా ఉన్నాయి. అంత బాగున్నాయి ఈ వడియాలు. ఎలా అన్నది ఇప్పుడు ముందుగా సగ్గుబియ్యం తీసుకోవాలండి. నేను 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాను. కేజీ తీసుకోవచ్చు, 1/2 కేజీ తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ సగ్గుబియ్యం అన్నది నేను కొలిసి ఇలా పోసి బాగా కడిగేసి వాటర్ అన్నది ఉంచేసి మంచి వాటర్ పోసేసి నైట్ అంతా నానబెట్టాలండి. వీటిని ఇలాగా కడిగేసుకున్న తర్వాత శుభ్రంగా మనము మూత పెట్టేసి నైట్ అల్లా 8 గంటలు నానిపోతే మనకు తెల్లారన్నది బాగా నాని చక్కగా ఉంటే ఈజీగా కూడా ఉడికిపోయిద్ది మనకి సగ్గుబియ్యం. ఇదిగో చూడండి, మూత పెట్టి నానబెట్టిన తర్వాత నేను మరుసటి ఉదయాన్నే తీసి చూసేసరికి చూడండి ఎలా నానిపోయి ఉండయో. సగ్గుబియ్యం అన్నది మనం మంచి తీసుకోవాలండి. తీసుకుంటే మనకి జిగట అన్నది వచ్చింది, రుచి కూడా బాగుంటుంది. ఇలా లావు సగ్గుబియ్యం చూసి జిగట వచ్చేవి వెంచుకోవాలి. ఇలాగ జల్లిబుట్ట ఒకటి తీసుకొని మనం వడగట్టుకోవాలి. వాటర్ అన్నది ఉంచకుండా ఇలా జల్లెల్లో లాగా బుట్టలో వేసామంటే వాటర్ అంతా పోయి మనకి సగ్గుబియ్యం అన్నది ఇలాగ మల్లెపూలాగా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. వచ్చిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసి ఉన్న వాటర్ మంచి వాటర్ పోసాం పక్కన ఉంచేద్దాం, మనకి వస్తాయి. ఇప్పుడు మనం ఇంకో గిన్నె తీసుకొని వేరే గిన్నె ఏ గిన్నె అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గిన్నెతో మనము 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలండి. 6 బౌన్ల వాటర్ తీసుకోవాలి. ఈ 6 గిన్నెల వాటర్ తీసుకోవాలి. నానకపోతే 8 తీసుకోవాలి. నానిని కాబట్టి ఈజీగా ఉడికిపోయిద్ది కాబట్టి నేను 6 తీసుకున్నా, ఉడికిపోయిద్ది. 6 తీసుకొని మనం స్టవ్ వెలిగించి పెట్టేసి ఇలా తిరుగులుతూ ఉంటాయండి. తిరుగులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని చిన్నగా దీంట్లో వేసుకోవాలి. మనకి వాటర్ వేడి వాటర్ పైన పడిద్ది, జాగ్రత్తగా వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పుతూ ఉండాలండి. ఇట్లా బాగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోయిద్ది కాబట్టి. మనకి స్టీల్ ఇది గంటి పెట్టుకున్న చెయ్యి కాలిద్దండి. ఇలాంటిది ఒక గిన్నె, ఎలాంటిది ఒక తెడ్డు లాంటిది కానీ చెక్కది ఉంటే మనము తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది. చెయ్యి అన్నది అస్సలు అంటదు కూడా వేడి మీద. అందుకని ఉంటే ఇలాగా మనం తీసుకొని కలిపేసుకోవచ్చు. తిప్పుతూ ఉంటే సగ్గుబియ్యం అన్నది ఇలాగా పైకి వస్తాయి. చూడండి అన్నీ ఇలా పైకి వచ్చినాక సాల్ట్ వేసుకోవాలి. మనం బాగా సాల్ట్ వేసినాక ఇలాగా పొంగొచ్చిద్దండి. బాగా వచ్చినప్పుడు బాగా తిప్పాలి, తెరలి కింద పడేటట్టు పొంగొచ్చిద్ది. ఉప్పు అన్నది చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైతే ఉప్పు ఎక్కువ పట్టదండి దీనికి సగ్గుబియ్యానికి. మనకి ఎండిపోయినాక ఉప్పగా ఉంటుంది, అందుకని నేను 3/4 స్పూనే వేసాను, చూసారో లేదో. అలాగా వేసినాక ఆ పొంగన్నది పోయే వరకు తిప్పుతూ ఉండాలి. ఇదిగండి చూడండి 70% మనకి ఉడికిపోయినాయి, తెల్లగా ఉన్నాయన్నీ. ఇప్పుడు మనం పక్కన పెట్టేసి తిప్పటం ఆపి 4 ఇలాగా పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చాగా విరుచుకొని రోటీలో దంచుకోవాలి. రోట్లో అయినా లేకపోతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. 1 స్పూను జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసినాక బాగా ఇలాగా తిప్పుతూ ఉండాలి. బాగా తిప్పుతూ ఉంటే వాటర్ అన్నది మనకి ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చింది. చూడండి జీలకర్ర వేసి తిప్పినాక కలర్ చేంజ్ అయిపోయింది. ఇలాగా చూడండి ఉడికిపోయిన తెల్ల సగ్గుబియ్యం అంతా చక్కగా ఉడికిపోయినాయి. మనం కచ్చాపచ్చాగా దంచుకున్నది ఇప్పుడు పేస్ట్ని, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం తిప్పుతూ ఉండాలి. చూడండి ఇలాగా తిప్పాలి. జిగట అన్నది మనకి బాగా రావాలి, ఎందుకంటే మనకు అర్థమైపోయిద్ది. తిప్పే కొంది ఆ పొంగన్నది పోతే జిగట అన్నది మనకి ఈజీగా వచ్చేసిద్ది. అలాగా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. జిగట వస్తేనే మనకి వడియాలన్నది వస్తాయి. ఇలాగా మనము జీలకర్ర అన్నీ వేసి పచ్చిమిర్చి పేస్టు జస్ట్ 5 నిమిషాలు ఉంచామంటే జిగట ఈజీగా తయారైపోయింది. ఆల్రెడీ మనకు ఉడికిపోయినాయి కాబట్టి సగ్గుబియ్యం అన్నది మనకి ఇలాగా తిప్పుతూ ఉండగా మనకి జిగట అన్నది ఆ పొంగన్నది మొత్తము పోయే వరకు ఇలాగా కలుపుకున్నామంటే పొంగంతా పోయిద్దండి ఈజీగా. ఇదిగో చూడండి పొయ్యి జిగట అన్నది రావటానికి ఇందాక వచ్చిందంతా అస్సలు లేదు. చూడండి తయారైపోయింది. అలాగా కొంచెము వచ్చిందాకా చూసుకున్నామంటే
జిగట అన్నది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత వచ్చినాక జస్ట్ మనం ఇంకేం చేయాలంటే తయారైపోయినాక గ్యాస్ ఆపేసేయాలండి. జిగట అన్నది వచ్చింది ఇంకా, ఎందుకంటే వేడి మీద ఆపేసుకున్నామంటే గట్టి పడిపోయిద్ది. ఇలా వచ్చింది అన్నది చూసుకొని వెంటనే ఆపేసేయాలి. ఆపేసి ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఇలాగ ఒక గ్లాస్ తీసుకొని పాలు పోసుకోవాలి. గట్టి పడిపోయింది అనుకోండి, మళ్ళా మనం పాలు కలుపుకోవచ్చు. ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ అయినా మనం కలుపుకోవచ్చు. గట్టి పడిపోతే ఆరిపడిపోయినాక ఇలాగ అయిపోయినాక పక్కన పెట్టేసాం. ఆ వేడివేడిది వెయ్యకూడదండి. ఇంకా నాకు చల్లగా అయిపోయినాక పైకి ఇలాగ వెళ్ళి ఇదిగండి కవర్ అన్నది ఒకటి మనం తీసుకోవాలి. క్లాత్ మీద వేసామంటే ఇవి రావు. ఇలాగా ఒక కవర్ మనం తీసుకొని దాని మీద ఇలాగా వేసేసుకోవాలి. చల్లగా అయినప్పుడే వేసుకోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. చల్లగా ఉన్నప్పుడు ఆరిపోయినాకే మనం వడియాలన్నది ఇలా పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా కవర్ అన్నది ఒకటి తీసుకొని క్లాత్ మీద వేయకూడదు. అన్నీ ఇలాగా టకటక వేసేసుకున్నాక ఈ విధంగా ఆరిపోయిన ఒక్కరోజే సాయంత్రం తీసుకొచ్చి చూడండి ఎలాగా అటంతట అయ్యే లెగిసిపోతాయి. మనం తీసిన అవసరం కూడా లేదు. అన్నీ నాకు ఇలా వచ్చినాయి. అంతేనండి, వడియాలు ఈజీగా రుచిగా అయిపోయింది. ఎంత ఈజీగా చూడండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.